ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఆయన సన్నిధిలో ఉండడం అంతకు మించి ఇంకా ఏం లేదు నిజం చెప్పాలంటే. దెర్ ఇస్ నథింగ్ బెటర్ దాన్ దిస్. సో థ్యాంక్ యూ వర్షిప్ టీమ్, థ్యాంక్ యూ ఎమాన్యుయల్. తెలుగులో తడబడ్డావు నేనే అనుకున్నాను కాబట్టి నాకు సాయం చేశావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అప్రిషియేట్ యువర్ ఎంపతి. ఆల్ రైట్, థ్యాంక్ యూ చర్చ్. నిజంగా మళ్ళీ ఇక్కడ రావడం, నా తెలుగు బాగా ఇంప్రూవ్ అయిపోయింది, తెలుగు బైబిల్. సో చాలా సంతోషంగా ఉంది. ఇంకొక భాష కూడా తెలుగు వచ్చినాక కానీ తెలుగులో వాక్యం చెప్పడం కొంచెం భయపడేవాడిని. కానీ క్యాప్స్టోన్ చర్చ్ లీడర్షిప్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే తెలుగులో కొంచెం మాట్లాడడం ధైర్యం వచ్చేసింది, వాక్యం చదవడం ఎక్కువ ధైర్యం వచ్చింది. కాబట్టి చాలా సంతోషం. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ దిస్ అడిషనల్ స్కిల్. ఎందుకంటే వాక్యం చెప్పడం తడబడితే సువార్త చెప్పడం కూడా కష్టమవుద్ది. సో చాలామంది సౌత్ ఇండియన్స్ నార్త్లో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళ మధ్యలో సువార్త చెప్పినప్పుడు కూడా కొంచెంసార్లు ఇబ్బంది అయ్యేది. కానీ ఇక్కడ రావడం, మళ్ళీ రావడం వల్ల కొంచెం తెలుగులో వాక్యం చెప్పడం కూడా అలవాటైంది. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవుడు ఏది చేసినా మన కోసం మంచిగా చేస్తాడు, తన సేవ కోసం చేస్తాడు. సో ఈరోజు వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు గత కొద్ది వారాలుగా ఏం మాట్లాడాలి దేవుడు సంఘంతో అంటే, దేవుడు ఒక ముఖ్యమైన విషయాన్ని, చాలా సులువైన విషయమే, అందరికీ తెలిసిన విషయమే, చాలామందికి ఎన్నోసార్లు దీని మీద వినుంటారు, మీకు కూడా దీని మీద చాలా గ్రహింపు ఉండవచ్చు. బాప్తిసం అనే విషయం మీద చాలా కన్ఫ్యూషన్ ఉందని దేవుడు నాతో మాట్లాడారు. దాని గురించి కొన్ని విషయాలు చెప్పాలని దేవుడు నాతో చెప్పారు. కాబట్టి ఈరోజు బాప్తిస్మ విషయంలో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం, నేర్చుకుందాం. దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పరలోకానికి వెళ్ళే ముందు 2 విషయాలు విశ్వాసులు చేయాలని చెప్పి వెళ్ళారు. సాక్రమెంట్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఒక సంఘంగా 2 విషయాలు మాత్రం మనం ఖచ్చితంగా చేయాలని చెప్పి వెళ్ళారు. మొదటిది ఏమంటే బాప్తిసం గురించి ఆయన చెప్పారు, చేయాల్సిందే అని. ఓకే, సాక్రమెంట్ అంటే చేయాల్సి తప్ప, దాంట్లో చాయిస్ లేదు. రెండోది ప్రభు బల్ల. ఈరోజు కూడా మనం మొదటి ఆదివారం కాబట్టి ప్రభు బల్లలో మనం పాల్గొంటాం. ఈ 2 యేసు ప్రభువే చేశారు, చెప్పి వెళ్ళారు, ఇది మీరు ఖచ్చితంగా చేయాలి, నేను చెప్తున్నాను, మీకు ఆగే చెప్తున్నాను అని చెప్పి వెళ్ళారు. ఒక విశ్వాసులుగా తప్పనిసరిగా చేయాల్సినవి. కానీ బాప్తిజం గురించి, ప్రభు బల్ల గురించి చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తారు, చాలా రకాలుగా చెప్తారు. వింటే తప్పేం అనిపించదు, ఎందుకంటే వాక్యపరంగానే చెప్తారు. కానీ వాక్యం మనం చదివినప్పుడు వాక్యాన్ని మొత్తం చదవాలి. ఒక్కొక్క వాక్యం పట్టుకుని ఉండిపోయామంటే డాక్టర్ని పెట్టుకుంటే సరిపోదు. దట్స్ వేర్ హెరసీ కమ్స్. తప్పుడు బోధన, అబద్ధ బోధన ఎందుకు వస్తుందంటే వాక్యాన్ని సంపూర్ణంగా చదవకపోతే, మొదటి నుంచి ఆఖరి వరకు దేవుని కోరిక ఏంటి, దేవుడు ఏం కోరుకుంటాడు మనుషులతో, ఆ విషయాన్ని మనం గమనించకపోతే ఏదో ఒక వాక్యాన్ని పట్టుకున్నామంటే తప్పు బోధలోకి వెళ్ళిపోతాం. అందుకే వాక్యాన్ని చదివినప్పుడు మొత్తం చదవాలి, మొత్తం అర్థం చేసుకోవాలి. ఒక వాక్యాన్ని ఇంకో వాక్యంతో కలిపి చూసుకొని దేవుడు ఏం కోరుకుంటా తెలుసుకో. బాప్తిజం గురించి కూడా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. కానీ వాక్యంలో ఈరోజు చూద్దాం వాక్యం ఏమంటుందండి. అపోస్తుల కార్యంలో 18వ అధ్యాయంలో 24 నుంచి 26 వచనం చదువుతాం. ముందు అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 24 నుంచి 26, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 18 వర్సెస్ 24 to 26. ఇక్కడ ఇలా రాయబడి ఉన్నది. అలెగ్జాంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చును. అతడు విద్వాంసుడును, లేఖనములందు ప్రవీణుడై ఉండను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బప్తిస్మం మాత్రమే తెలుసుకునేవాడైను, యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడ ప్రారంభించును. ప్రిస్కిల్లా అకుల విని అతను చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. అపోలో అనే వ్యక్తి మనకు బాగా తెలుసు, దేవుని కార్యాన్ని ఘనంగా చేసిన వ్యక్తి. పౌలు సంబంధికుడు, పౌలు లెవెల్లో ఉండేవాడు ఆయన. కొరింథీయులు రాసిన పత్రిక చూస్తాం, అపోలో వల్ల మేము వచ్చాము, పౌలు వల్ల మనం వచ్చాము, చాలా గొడవలు జరిగాయి. అంటే హీ వాజ్ అ బిగ్ లీడర్, చాలా పెద్ద నాయకుడు ఆయన, దేవుని కార్యాలు నడిపేవాడు. కానీ ఆయన ఎఫెసీకి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఆయన చూడండి దాని గురించి చెప్తున్నాడు, విద్వాంసుడు, లేఖనాలందు ప్రవీణ్, అన్నీ తెలుసు ఆయనకి. కానీ బాప్తిజం గురించి చెప్పినప్పుడు కేవలము యోహాను బాప్తిజం మాత్రమే చెప్పాడు.
కొద్దిసేపట్లో మనం చూస్తాం యోహాను బాప్తిజం అంటే ఏంటి, మిగతా బాప్తిజం అంటే దాని అర్థం చూస్తాం. తర్వాత 19వ అధ్యాయంలో అదే అపోస్తల కార్యంలో 19వ అధ్యాయంలో 1 నుంచి 5వ వచనం చదివినప్పుడు, అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడుగ్గా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిజం పొందితురని అడగ్గా, వారు యోహాను బాప్తిజం బట్టి పొంది చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చు అని ఎందును, అనగా యేసు యందు విశ్వాసం ఉంచవలన ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తిజం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువు అయిన యేసునామమున బాప్తిజము పొందిరి. ఈ 2 సంఘటనలో నేర్చుకుంటున్నాం ఏమంటే, 2 రకాల బాప్తిజములు ఉన్నాయి. ఒకటి యోహాను బాప్తిజం ఉన్నది, ఇంకొకటి యేసునామంలో బాప్తిజం అనేది ఉంది. బాప్తిజం 2 రకాలుగా ఉండడం ఏంటి? బాప్తిజం ఒకటే కదా, బాప్తిజం అంటే బాప్టిజమే. బైబిల్లో చాలాసార్లు చదువుతాం, 1 బాప్టిజం అంటాడు. ఒకటే దేవుడు, ఒకటే విశ్వాసము, ఒకటే బాప్తిజం. కానీ అదే బాప్తిజం గురించి 2 రకాల బాప్తిజాలు ఎందుకు అంటున్నారు? ఎందుకంటే యోహాను సేవ మొదలుపెట్టినప్పుడు, యోహాను బాప్తిజం ఇచ్చేవాడు సేవ మొదలుపెట్టినప్పుడు మనకు తెలుస్తుంది ఆయన గురించి. ఆయన కూడా అందరినీ పిలుస్తున్నాడు. ఏమంటాడు? మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి, మారు మనసు పొందిన వాళ్ళు బాప్తిజం పొందాలి అని చెప్తున్నాడు. యేసుప్రభుకి సేవ మొదలు పెట్టలేదు, ఆయన కార్యాలు మొదలు పెట్టలేదు. ఆ సమయంలో యోహాను వచ్చి అందరినీ మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని బాప్తిజం కూడా మొదలుపెట్టారు. అది ముఖ్యమైనది. చాలామంది 100 మంది జనాలు ఆయన వెనక్కి వచ్చి ఆయన చెప్పిన ప్రకారం బాప్తిజం పొందుతారు. ఇక్కడ బాప్తిజం గురించి అర్థం చేసుకోలేమంటే, యోహాను ఏం చేస్తున్నాడు? వచ్చే ఒక వ్యక్తి వస్తున్నాడు అని మనం చూద్దాం. మత్తయి సువార్తలో చాలా విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్తలో కొన్ని విషయాలు చూద్దాం. 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కొన్ని విషయాలు చూస్తాము. మాథ్యూ చాప్టర్ 1 వర్సెస్ 1 to 13లో ఉన్నాయి, కానీ అన్ని వాక్యం మనం చదవం, కొన్ని వాక్యాలు మాత్రం చూస్తాం దాంట్లో. అలాగనే లూకా 3వ అధ్యాయం 1 నుంచి 22, యోహాను 1, 6, 8, 19, 28, మార్కులో కూడా. అంటే ప్రతి సువార్తలో ఆయన గురించి రాసింది, యోహాను గురించి. కానీ మనం ఈరోజు కొంచెం మత్తయి సువార్తలో కొన్ని విషయాలు చూద్దాము. 3వ అధ్యాయంలో ఏమని రాసిందంటే, ఆయన సేవ మొదలుపెట్టినప్పుడు ఏమని చెప్తున్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం, చాప్టర్ 3 verse 1. ఆ దినములందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుండును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయని ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమ వస్త్రమును మొల చుట్టూను తోలుదట్టియును ధరించుకునేవాడు. మిడతలు అడవితేనే ఆయనకు ఆహారం. ఆ సమయమున యెరూషలేములోని వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతం వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండ్రి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈయన అందరిని పిలుస్తున్నాడు. ఏం చెప్పమంటున్నాడు? ఏమంటున్నాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం దగ్గరలో ఉంది. అందరినీ ఆయన రెడీ చేస్తున్నాడు. పరలోక రాజ్యం దగ్గరగా ఉంది, పరలోక రాజ్యం దగ్గరగా ఉంది అనేసి. చాలామంది వచ్చారు, చాలామంది బాప్తిజం పొందారు కూడా. ఆయన ముఖ్యమైన టీచింగ్ ఏమంటే, మారు మనసు పొందండి. మారు మనసు పొందడం అంటే ఇప్పుడున్న మనసులో మీరు ఉండకండి, కొత్త మనసు పొందండి. పాపాలను ఒప్పుకోనండి, పాపంలో ఉన్న ఒప్పుకోనండి, బాప్తిజం పొందండి. ఇంకో విషయం ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, బాప్తిజం ఎలా ఇస్తున్నాడు మీకు గుర్తుందా? ఆయన ఇచ్చే ద కైండ్ ఆఫ్ బాప్టిజం హీ వాస్ గివింగ్, నదిలో ముంచేవాడు, నది లోపలికి వెళ్ళేవాడు, నది లోపల నుంచి బయట తెచ్చేవాడు. సో దెర్ ఇస్ ఏ ఇమర్షన్ దట్ వాజ్ హ్యాపెనింగ్. చాలా ముఖ్యమైన విషయం ఇది, ఆయన ఇచ్చే బాప్టిజం. ఆ సమయంలో ఇంకో విషయం గమనించాలి ఏమంటే, ఇక్కడ బైబిల్లో రాసలేదు కానీ హిస్టరీలో మనం చూస్తే ఏమవుతుందంటే, వాషింగ్ అనేది ఒక సెరమనీగా ఉండేది. యూదుల్లో కూడా వాషింగ్ సెరమనీ ఉంది, చేతులు కడుక్కోవడం చదివారు కదా. సో దెర్ ఇస్ అ వాషింగ్ సెరమనీ. క్లెన్సింగ్ అంటే, వాషింగ్ అంటే కడుక్కోవడం అనేది వాళ్ళకి బాగా అలవాటైంది. సో వాషింగ్ని ఏం చేశాడు ఈయన? కేవలం చేతులు కాళ్ళు కడుక్కోవడం కాదు, మీరు రావాలి, పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. దాన్ని మీరు ఏం చేయాలంటే ఆ నీళ్ళ లోపలకు వెళ్ళి నీళ్ళ నుంచి బయటకు వచ్చి దాన్ని మీరు చెప్పాలి. సో అలాగే చాలామంది చేయడం మొదలుపెట్టారు. సో బేసిక్లీ యోహాను బాప్టిజం ఏమిటి? ఆయన చెప్పేది ఏమంటే, మారు మనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి,
మీరు వచ్చే పరలోక రాజ్యం ఏముంది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యం ఇంక రాలేదు, పరలోక రాజ్యం దగ్గరగా ఉంది. దాని అర్థం ఏమంటే యోహాను బాప్తిజము వచ్చే పరలోకానికి మనం రెడీ అవుతున్నాం. ఇంగ్లీష్లో ఏమన్నామంటే దాన్ని ప్రిపేరింగ్ ఫర్ ద మసాయ. అంటే వచ్చే రాజ్యం, దేవుడు వస్తున్నాడు, మన రక్షకుడు వస్తున్నాడు, ఆయన కోసం మనం తయారవుతున్నాం, రెడీ అవుతున్నాం. ఇట్స్ ఎ ప్రిపరేటరీ బ్యాప్టిజం. ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రిపరేటరీ బ్యాప్టిజం. ప్రిపేర్డ్ పీపుల్ కాదు. ఇంకా దేవుడు ఇంక రాలేదు, యేసుప్రభు ఇంక రాలేదు, యేసుప్రభు ఇంక సిలువ ఎక్కలేదు, యేసుప్రభు ఇంకా చేయాల్సిన కార్యాలు చేయలేదు. కానీ ఆయన రాక మునుపు మీరు రెడీగా ఉండాలి. దానికోసం ఆ బాప్తిజం ఇచ్చారు. అందుకే అపోలో చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ బాప్తిజం ఇచ్చాడు. కానీ అపోలో సేవ చేసినప్పుడు యేసుప్రభు ఆల్రెడీ వచ్చేసారు. యేసుప్రభు వచ్చి ఆయన కార్యాలు ముగించారు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వస్తారని చెప్పి వెళ్ళారు. అవన్నీ జరిగిపోయాయి. కానీ యోహాను బాప్తిజంలో ఏం జరిగిందంటే కేవలం ఆయన వచ్చే వరకే, వచ్చిన తర్వాత మారిపోయింది. యేసుప్రభు వచ్చిన తర్వాత మారిపోయింది. ఎలా మారిపోయిందంటే మనం దాని గురించి చూద్దాము. మళ్ళీ అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 26 నుంచి చూద్దాము. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 26 నుంచి. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 26 ఆన్వర్డ్స్ ఇలా రాయబడి ఉంది ఇక్కడ. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఎథియోపియన్ నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చిండును. అతడు తిరుగు వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్తి అయిన యెషయా గ్రంథం చదువుచుండును. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్తి అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుతుంది గ్రహించుకున్నావా అని అడుగ్గా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగ గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకుని. అక్కడ లేఖన యందు చదువుతున్న భాగం ఏమనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడును, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండును. ఆయన దీనత్వం బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకపోయేను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్తున్నాడు? తన గురించియా వేరొకరి గురించియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుతుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మా ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపమని ఆజ్ఞాపించును. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసిస్తున్నానని ఉత్తరం ఇచ్చును. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసము ఇచ్చెను. వాళ్ళు నీళ్ళ నుంచి వెదకి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఇది చాలా ముఖ్యమైన సంఘటన. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన ఏం చదువుతున్నాడు? సువార్త చదవట్ల నపుంసకుడు, ఇథియోపియన్ యూనక్. యెషయా గ్రంథం చదువుతున్నాడు, పాత నిబంధన చదువుతున్నాడు. ఫిలిప్పుకి దేవుడు ఏమని చెప్పారంటే, దేవదూత ఏమని చెప్పారంటే, ఆయన వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళు, ఆ రథం వెళ్తుంది, వెనక్కి పరిగెత్తుకుంటాడు. ఆయన వెళ్ళాడు. ఏం చదువుతున్నావు అయ్యా అని అడిగాడు. ఈ యెషయా గ్రంథం చదువుతున్నాను. ఎవరి గురించి మాట్లాడారు అని అడిగాడు. మనకు తెలుసు కదా ఈ వాక్యం, గుడ్ ఫ్రైడే వస్తుంది, మనకి చాలా గుర్తొస్తుంది. అది యెషయా పుస్తకంలో చాలా సార్లు చదువుతుంది దాని గురించి. యేసు ప్రభు గురించి రాయబడి ఉంది. నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యెషయా తన గురించి మాట్లాడుతున్నాడా ఇంకెవరి గురించి మాట్లాడుతున్నా నాకు తెలియదు అన్నాడు. దానికి ఇది యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు, యేసు ఎందుకు వచ్చారు అని సువార్త చెప్పారు. యేసు గురించి మొత్తం చెప్పారు, సువార్త చెప్పారు. చెప్పిన వెంటనే ఏమన్నాడు? నేను నమ్ముతున్నాను అన్నాడు. అంతే, ఈ మాట నేను నమ్ముతున్నాను. వెంటనే నీళ్లు చూశాడు. ఏమన్నాడు? చాలా చక్కగా అంటాడు. ఏమంటాడు? ఆ లేఖనం అనుసరించి అతను యేసుకు సువార్త ప్రకటించి వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు నాకు చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుట ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. నీళ్ళు ఉన్నాయి, బ్యాప్టిజం ఏమంటాడు. నాకు అర్థమైపోయింది
యేసుప్రభు ఎందుకు వచ్చారని అర్థమైపోయింది, యేసుప్రభు ఎవరో నాకు అర్థమైపోయింది, నేను నమ్ముతున్నాను, నీళ్ళు ఎక్కడున్నా నాకు బాప్తిజం ఇమ్మన్నాడు. అంత సులువుగా బాప్తిజం తీసుకోవచ్చా? ఏమంటారు మన పాస్టర్లు? ఏమంటారు? సారీ పాస్టర్ గారు, కొంచెంసేపు ఆగమ్మా, చాలా చూసుకోవాలమ్మా, కొంచెం ఎదగాలమ్మా అంటారు కదా. తప్పు కాదు, ఎదగాలి, తప్పదు. కానీ ముఖ్యమైన విషయం ఏంటి ఇక్కడ? ముఖ్యమైన విషయం ఏంటి ఇక్కడ? బాప్తిజంకి ఏం కావాలి ఇక్కడ? విశ్వాసం కావాలి. బాప్తిజానికి విశ్వాసం కావాలి, రెండోది ఏం కావాలి? నీళ్ళు కావాలి. ఇంతే. బాప్తిజంకి ఏం కావాలి చెప్పండి? విశ్వాసము, నీళ్ళు. బాప్తిజం ఇచ్చే వ్యక్తి పిలుపు కావాలి. ఆయన ఏమంటున్నాడంటే, నాకు యేసు ఎవరో నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు, వాక్యంలో ఏ రాసిందో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు చెప్పారు కాబట్టి నాకు అర్థమైపోయింది, నేను నమ్ముతున్నాను. యేసుని నమ్మడం అంటే మనం అర్థం చేసుకోలేం. ఇప్పుడు యేసుని నమ్మడం అంటే యేసు దేవుడని చాలామంది నమ్ముతారు, కానీ యేసు మాత్రమే దేవుడని నమ్మేవాళ్ళు తక్కువ, యేసు నాకు దేవుడని నమ్మేవాళ్ళు చాలా ఇంకా తక్కువ. యేసు దేవుడని అందరూ నమ్ముతారు, మంచి పని ఘనకార్యాలు చేస్తాడు, పెద్ద పెద్ద కార్యాలు చేస్తాడు, ఆయన చేసిన పనులు ఎవరు చేయరు, విశ్వాసాలు కాకపోయినా నమ్ముతారు, సైతాను కూడా నమ్ముతాడు కదా. ఆ నమ్మకం కాదు మనం మాట్లాడేది. మనం మాట్లాడే నమ్మకం ఏమంటే, యేసు నాకే దేవుడిగా ఉన్నాడు, నాకు దేవుడిగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? నేను నా పాత జీవితాన్ని విడిచిపెడతాను. యేసు నాకు దేవుడిగా కావాలి అంటే నేను మారు మనసు పొందాలి. పాపంలో ఉంటూ యేసు నాకు దేవుడిగా ఉండడు. నేను పాపంలో ఉండి నేను యేసుకి శిష్యుడిగా ఉంటాను, లేదా యేసుని దేవుడిగా నమ్ముకుని కుదరదు. యేసు దేవుడు అనే మాట చెప్పడానికి నా పాపాన్ని నేను అంగీకరించాలి. నేను పాపండి, నా పాపాల కోసమే యేసుప్రభు ఈ ప్రపంచంలోకి వచ్చాడు, నా పాపాల కోసమే ఆయన మరణించాడు, సిలువెక్కాడు, నా పాపాల కోసమే ఈ కష్టాలు పడ్డాడు. ఏం కష్టాలు పడ్డాడు? ఆయన గొర్రెవలే వదకు తేబుడు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగ ఆయన నోరు తెరవకుండాను, ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయం విమర్శ దొరకపోయిను, ఆయన సంతానం ఎవరు నిందింతురు. ఇలాంటి మాటలు నమ్మడం. మారు మనసు పొందిన వాడు ఏమంటాడంటే, నా జీవితం నేనెవరో నాకు తెలిసిపోయింది, నేను పాపంలో ఉన్నాను నాకు తెలిసిపోయింది, నాకు దేవుడికి సంబంధం లేదని విషయం నాకు తెలిసిపోయింది, కానీ యేసు ప్రభువు నా కోసం వచ్చాడు ఈ పాపాలని తొలదేయడానికి, ఈ పాపం వల్ల వచ్చే మరణాన్ని తొలదేయడానికి నా కోసం వచ్చాడు. ఆ మాటను నేను నమ్ముతున్నాను. నేను నమ్మాను కాబట్టి, యేసుని ప్రభువుగా అంగీకరించాను కాబట్టి, సొంత రక్షకుడిగా అంగీకరించాను కాబట్టి నేను రెడీగా ఉన్నాను బాప్తిజం పొందాను. బాప్తిజం అంటే ఏంటి? నమ్మాడు కదా, చాలు కదా. విశ్వాసం వల్ల మనకి రక్షణ ఉందని చెప్తాడు కదా దేవుడు. ఎఫీసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం ఏమంటుంది? ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 8. ఎఫీసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, క్రియల వల్ల కాదు. విశ్వాసం వల్లే రక్షణ దొరికిపోయింది కదా, మరి బాప్టిజం ఎందుకు కదా? నమ్మని దేవుడు అనేసి ఇంకేం చేయాలి, బాప్టిజం ఎందుకు? ఈ ప్రశ్న వస్తుంది చాలాసార్లు. కొంతమంది నన్ను అడుగుతారు, ఆ సెలువు దగ్గర 2 నేరస్తులు ఉన్నారు కదా, యేసుప్రభు కుడిపక్క ఎడంపక్క. ఒకడేమో యేసుప్రభు ఏమన్నారు, ఈరోజు నువ్వు నాతో పరలోకంలో ఉంటావు, నమ్మాడు కాబట్టి. ఆయన బాప్టిజం పొందలేదు కదా. చాలామంది వచ్చి నన్ను అడుగుతారు, పాస్టర్ గారు ఎందుకు బాప్టిజం అవసరం, ఆ నేరస్తుడికి ఎక్కడ బాప్టిజం దొరికింది అడుగుతారు కదా. విన్నారా మాట? బాప్టిజం అవసరం లేదంటారు. అంతే టైం లేదండి బాబు. మీరు సెలువు మీద ఉన్నారా, చనిపోయేట్టున్నారా? దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. ఆయనకు సమయం లేదు, హీ హ్యాడ్ నో టైమ్, హీ వాజ్ డైయింగ్. కానీ యేసు ప్రభు ఏం చెప్పారు బాప్తిజం గురించి? వాక్యం ఏం చెప్తుంది బాప్తిజం గురించి? అది అర్థం చేసి ఎందుకు ఈయన బాప్తిజం పొందాలన్నాడు? దాని అర్థం ఏమంటే, వాక్యంలో దాని గురించి రాయబడి ఉంది. మత్తయి సువార్తలోనే 28వ అధ్యాయం ఆఖరి అధ్యాయం 19-20 వచనం, 18 to 20 చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు. యేసు ప్రభు ఏమన్నారు? దీని గ్రేట్ కమిషన్ అంటాం మనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటికీ గైకొన వల్లని వారికి బోధించుడి.
ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుప్రభు ఏమంటున్నారు? శిష్యులుగా మార్చండి, వాళ్ళకి బాప్తిజం ఇవ్వండి. ఎందుకు బాప్తిజం పొందాలి విశ్వాసం తర్వాత అంటే యేసు చెప్పాడు కాబట్టి, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. దీనివల్ల రక్షణ లేదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. బాప్తిజం వల్ల రక్షణ లేదు. రక్షణ పొందిన వాళ్ళకే బాప్తిజం. బాప్తిజం పొందితే రక్షణ రాదు. రక్షణ పొందాము కాబట్టే, ఆయన ఆజ్ఞలను మన్నించాలి కాబట్టే మనం బాప్తిజం పొందుతున్నాం. డస్ ఇట్ మేక్ సెన్స్? యోహాను బాప్టిజం ఏంటి? యేసు ప్రభు వస్తున్నాడు కాబట్టి రెడీ అవ్వండి, ప్రిపరేటరీ బాప్టిజం. ఈ బాప్టిజం యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రిపేర్డ్ పీపుల్స్ బాప్టిజం. మీరు నన్ను నమ్మారు కాబట్టి బాప్టిజం పొందండి. ఏ ప్రిపరేటరీ బాప్టిజం అండ్ ఏ ప్రిపేర్డ్ పీపుల్స్ బాప్టిజం. అర్థమవుతుంది కదా? డస్ ఇట్ మేక్ సెన్స్? యోహాను బాప్టిజంలో ఏం తక్కువ అంటే, యేసు ప్రభు వచ్చే వరకే. ఆయన వస్తున్నాడు కాబట్టి మనం రెడీ అవుతున్నాము. ఆయన వచ్చిన తర్వాత తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం పొందాలి. ఎందుకు? యేసు ప్రభు చెప్పారు కాబట్టి. కానీ దానికి ఏం కావాలి? క్రైటీరియా ఏంటి? విశ్వాసం మాత్రమే. విశ్వాసం అంటే మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు దేవుడు నమ్మడం మాత్రమే కాదు, నాకు దేవుడు, నాకు ప్రభు, నాకు రక్షకుడు, నేను పాపాల్లో జీవించదలుచుకోవట్లేదు, నేను పరిశుద్ధ ఆత్మ సాయంతో ఆయన కోరుకున్నట్టు జీవిస్తాను నిర్ణయం తీసుకోవడం. ఆ నిర్ణయం తీసుకునే వ్యక్తి డిలే చేయకూడదు. మీరు నిజంగా దేవుడు నమ్మారంటే, నిజంగా యేసు మీకు రక్షగా నమ్మారంటే బాప్తిజంలో ఎలాంటి డిలే ఉండకూడదు. దీనికి నిజంగా చెప్పాలంటే వయసుతో పని లేదు, మెచ్యూరిటీతో పని లేదు. బాప్తిజం పొందాం. ఎంతమంది బాప్తిజం పొందాం? మనం చాలామంది పొందాం కదా. మనం పర్ఫెక్ట్ అయిపోయామా? మనం తప్పులు చేయట్లేదా? చాలాసార్లు కొంతమంది అంటారు, బాప్టిజం పొందితే పాస్టర్ గారు మరి అబద్ధాలు ఆడలేమండి అంటే, ఇప్పుడు ఆడొచ్చా విశ్వాసం తర్వాత? బాప్టిజం పొందామంటే సినిమాలు చూడలేమండి అంటే ఇప్పుడు చూడొచ్చా? తేడా ఏం రాదు. మీరు దేవుణ్ణి నమ్మారా లేదా? నమ్మితే బాప్టిజం పొందినా పొందకపోయినా సన్మార్గంలో నడవాలి కదా. బాప్టిజం వల్ల మీరు మంచి మార్గం నడుస్తా నిర్ణయం తీసుకుంటారా? విశ్వాసం వల్ల మంచి మార్గం నడవాలని నిర్ణయం తీసుకుంటారా? మనం విశ్వాసులం కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మంచి మార్గాలు. నేను 2000 సంవత్సరం అక్టోబర్, అది సండే, ఆ రోజు నాకు అర్థం కావట్లేదు ఏంటి బాప్టిజం. పొద్దున్న లేచి మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, అక్కడ బీహార్లో. పాస్టర్ గారు బాప్టిజం అంటే ఏంటండి అని ఆయన చెప్పారు. బాప్టిజం అంటే ఇదని. నేను కూడా తీసుకుంటాను. నేను నమ్మిందే ఒక వారం అయింది, ఇంకా దేవుడిని నమ్ముకున్నాను. ఇలాగా విజన్ వచ్చింది, నేను బాప్టిజం తీసుకుంటాను. ఆయన అన్నారు, ఇలా కుదరదు, కొంచెం ఆగాను. ఏం చేయాలండి అన్న. 3 పుస్తకాలు ఇచ్చాడు, చిన్న చిన్నవి బుక్లెట్స్, చదువుకొని రా అన్నాడు. చదవడం నాకు ఇష్టం. 3 రోజులు చదివేసి వెళ్ళిపోయాను. ఏమైనా అడగండి సార్ అని 4-5 ప్రశ్నలు అడిగారు, అన్నిటి చెప్పేశాను నేను జవాబు. బైబిల్ పరంగానే బాప్టిజం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, ఆల్ దోస్ థింగ్స్. సరే మన బాప్టిజం రెడీ సార్ అని. లేదు ఆగు అన్నాడు. కొద్ది రోజులు ఆగాను. ఎందుకు సార్ అని. లేదు కొద్ది రోజు చూస్తాను. ఏం చూస్తారు సార్ అని. నాకు నిజంగా తెలియదు, ఎలా మాట్లాడో కూడా తెలియదు. వేరే బ్యాక్గ్రౌండ్, అసలు చర్చ ఎలా ఉంటుందో తెలీదా నిజం చెప్పాలంటే. కొత్తగా వచ్చాను నేను మిషన్లో. ఏం చేయాలి చెప్పండి అంటే, ఆయన లేదు కొంచెం అబ్జర్వ్ చేయాలి నిన్ను అన్న. ఎక్కడ అబ్జర్వ్ చేస్తారు సార్ అన్న. నేను చర్చకు వస్తాను కదా మీరు అబ్జర్వ్ చేస్తారు. నా రూమ్లో నేను ఏం చేసుకున్నాను మీకేం తెలుసు, హాస్పిటల్లో ఏం చేస్తాను మీకేం తెలుసు, బయట ఏం చేస్తారు మీకేం తెలుసు, ఎలాగ అబ్జర్వ్ చేస్తారు మీరు అని. అలాగ కాదు, కొంచెం వెయిట్ చేయాలి. నిజం చెప్పండి సరే ఏం ప్రాబ్లం అని అంటే, లేదు ఆయన యాక్చువల్గా భయం, నా బ్యాక్గ్రౌండ్ ఆయన తెలుసు, ఇటు బ్యాప్టిజం ఇస్తే గొడవలు అవుతాయని ఆయన తెలుసు. తర్వాత తెలిపారు ఆ విషయం. మీరు నిజంగా చెప్పండి బైబిల్ పరంగా నాకు బ్యాప్టిజంకి ఏంటి ఆటంకం, మీరేం చేయమని చేస్తాను, నో ప్రాబ్లం. లేదని నాకు కన్విన్స్ చేయలేపారని. నాకు కొంచెం కోపం వచ్చింది. సార్ బైబిల్లో మీరే చెప్పారు, విశ్వాసం చేసుకో బాప్టిజం పొందు, ఇఫ్ యు బిలీవ్ గెట్ బ్యాప్టైజ్ అని రాస్తుంది. నాకు నమ్మాను, నా నమ్మకంలో తేడా లేదు. ఆయన చెప్పిన మాట ప్రకారం నేను బాప్తిస్మా పొందాలి. దాంట్లో ఏంటి కంగారు? ఒక విషయం మీకు చెప్తున్నాను. 15 అక్టోబర్ అని నాకు తెలిసింది. కల్లో చెప్పాడు దేవుడు, దర్శనంలో చెప్పాడు దేవుడు. అది దేవుని చిత్తమైతే అదే రోజు నా బాప్తిసం జరుగుతుంది. దేవుని చిత్తం కాకపోతే పాస్టర్ గారు మీరైనా చచ్చిపోతా, నేనైనా చచ్చిపోతా. ఆయన భయపడిపోయాడు. బాప్టిజం ఇచ్చాడు, అదే తారీఖు ఇచ్చాడు, అదే రోజు బాప్టిజం పొందాను.
ఈరోజు కూడా నడుస్తున్నాను దేవుని కృప వల్ల. ఆయన బతికే ఉన్నాడు, ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు. చెప్పదలుచుకుంది ఏమంటే, ఇది మన విశ్వాసం. నేను విశ్వాసం పొందాను కాబట్టి ఆయన ఆజ్ఞ ప్రకారం నేను బాప్తిజం పొందాలి. ఇంకెవడు దేవుడు లేడని నాకు తెలుసు, ఈయనే నా రక్షకుడని తెలుసు, నేను పాపాలను విడిచిపెట్టి ఈయన వెంట పడతానని నేను నమ్మకంతో ఉన్నాను. నాకు అది చాలు. దీన్ని కాంప్లికేట్ చేయకూడదు. విశ్వాసంలో డౌట్ ఉంటే ఆగండి. నిజంగా ఆయనే దేవుడా, ఆయన పట్ల నిజంగా నమ్మకం ఉందా, ఆయన్నే ఎల్లకాలం వెంబడిస్తానా అనే దాంట్లో డౌట్ ఉంటే వెయిట్ చేయండి, హరీ చేయకండి. కానీ నమ్మారంటే, నిజంగా నమ్మారంటే ఆయన వెంబడించండి. మొదటి ఆజ్ఞ అది, నమ్మిన తర్వాత బాప్తిజం పొందు. ఆయన చెప్పారు కాబట్టే బాప్తిజం పొందు. ఇంకో కన్ఫ్యూషన్ ఉంటుంది, మన సంఘంలో ఉండకపోవచ్చు కానీ కొన్ని దగ్గరలో ఉంటుంది. మాకు చిన్నప్పుడు బాప్టిజం ఇచ్చారండి అంటారు. విన్నారా? ఇన్ఫాంట్ బాప్టిజం అంటారు. బాప్టిజం అంటే ఏంటి? బైబిల్ పరంగా, వాక్యపరంగా నమ్మితే బాప్తిజం కదా. నమ్మిన వాళ్ళకే బాప్తిజం, నమ్మని వాళ్ళకి బాప్తిజం లేదు. పిల్లలు ఎలా నమ్ముకుంటారు? చిన్నపిల్లలు ఎలా నమ్ముకుంటారు? మాట్లాడలేరు వాళ్ళు. డెడికేషన్ చేస్తాం మన సంఘంలో మనం డెడికేషన్ చేస్తాం, బేబీ డెడికేషన్ చేస్తాం. 2-3 వారాల క్రితం మనం చేసుకున్నాం. అది మంచిది, తల్లిదండ్రులు చేయాల్సిన పని, అది తప్పదు, మంచి పని. అది దేవుని దగ్గరికి తెచ్చి, దేవుడా మీరు నాకు ఈ బిడ్డనిచ్చావు, మీకే సమర్పించుకుంటున్నాం, మీ భయభక్తుల్లో వెళ్ళి ఎదిగిస్తామనే ప్రమాణం తల్లిదండ్రులు చేస్తారు ఆ బిడ్డ పట్ల. కానీ బిడ్డ ఇంకా నమ్మలేదు. దాన్ని మనం బాప్టిజం అని కన్ఫ్యూజ్ చేశామంటే బాప్టిజం మీనింగ్ మన పోద్ది. బైబిల్ ఏం రాయబడింది? నమ్ము బాప్టిజం పొందున్నాడు కదా. నేను ఇంకో పేరు నేను బాప్టిజం పొందగలను? నా తల్లిదండ్రుల విశ్వాసం వల్ల దేవుడు ఎవరో నాకు ఎరగడానికి అవగాహన వస్తుంది. మా పిల్లలకి అటువంటి, నాకు 25 ఏళ్ళు పట్టింది దేవుడో తెలుసుకోవడానికి. నాకు పుట్టిన పిల్లలకి వాళ్ళకి వెంటనే అవకాశం దొరుకుతుంది, చిన్నప్పటి నుంచి అవకాశం దేవుడు ఎవరు. కానీ వాళ్ళు నమ్మకపోతే వాళ్ళకి బాప్తిస్మా లేదు. ఏదో దేవుని సేవకులు ఇంట్లో పుట్టని వాళ్ళు దేవుడి బిడ్డలు కారు. వాళ్ళు నమ్మాలి, పాపాలను ఒప్పుకొని, ఎవరు బిడ్డలైనా, ఏ పాస్టర్ అయినా కావచ్చు, ఏ బిషప్ అయినా కావచ్చు, ఎంత పెద్ద ప్రీచర్ అయినా కావచ్చు, వాళ్ళ పిల్లలు ఏం చేయాలి? వాళ్ళు కూడా వ్యక్తిగతంగా దేవుడు నమ్మాలి, అప్పుడే బాప్తిజం. సో అందుకే బాప్టిజం గురించి ఆ బాప్టిజం ఈ బాప్టిజం కాదు, నమ్మిన వాళ్ళకే బాప్టిజం. నమ్మిన వాళ్ళకే బాప్టిజం. నమ్మడం అంటే మళ్ళీ చెప్తున్నాను, నేను పాపిని, నా పాపాల కోసమే యేసుప్రభు వచ్చారు, ఆయన మీద నమ్మకం వల్ల నేను దేవుని బిడ్డగా నిలబడగలుగుతున్నాను. ఆ మాట నమ్మి దేవుని కృప వల్ల దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటానని నిర్ణయం తీసుకున్నవాడే బాప్తిజానికి రెడీ అవుతాడు. దీంట్లో ఏమీ కన్ఫ్యూషన్ ఉండకూడదు. ఇట్స్ వెరీ సింపుల్. నిజంగా చెప్పాలంటే చాలా సులువైంది ఇది. కానీ ఈరోజు చాలాసార్లు దాని గురించి కంగారు. కొంతమంది తల్లిదండ్రులు ఆపేస్తారు. నేను చాలా యూత్ క్యాంప్స్కి వెళ్తుంటాను. యూత్ క్యాంప్లో పిల్లలు దేవుడు నమ్ముకుంటారు. మరీ చిన్నపిల్లలు కాదు, 14 years 15 years, ఈ పొద్దుపు అందరూ బాగా అర్థం, మిగతావని తెలుసు. వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు, తల్లిదండ్రులు ఆపేస్తారు. అరే నాకు తెలుసురా నీ సంగతి, నువ్వేంటి బాప్టిజం తీసుకుంటావు? తల్లిదండ్రులు ఆపుతారు. చాలా తప్పది. వాళ్ళ సంగతికి మనకు తెలుసు, కానీ దేవుడు తెలుసు కదా మనకన్నా ఎక్కువ. వాళ్ళ నిర్ణయం దేవుడితో తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మన పేరెంట్స్గా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అర్థం చేసుకోండి, నిజంగా నమ్మారా లేదా, ఇమోషనల్గా ఉన్నారా, అది అర్థం చేసుకోవాలి, మాట్లాడాలి. పాపం అంటే అర్థమైందా, రక్షకుడు అంటే అర్థమైందా, దేవుడితో ఉండాలంటే అర్థమైందా, అడగాలి, మాట్లాడాలి, బోధించాలి, తప్పులేదు దాంట్లో. కానీ ఆపడం తప్పు. వాళ్ళు నిజంగా నమ్మారంటే ఆపడం తప్పు. ప్రతి ఒక్కడు, నమ్మిన ప్రతి ఒక్కడు బాప్తిసం తీసుకోవాలి. ఎందుకది? యేసు ప్రభు చెప్పారు కాబట్టి. తర్వాత ఏంటి, దీనివల్ల అర్థం ఏంటంటే మనము యేసు ప్రభువుతో నడుస్తున్నాము అనే నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తున్నాం. నేను నమ్మాను మాత్రమే కాదు, యేసు ప్రభువుతో కలిసి నడుస్తాను. ఎందుకంటే ఎఫెసీయులు రాసిన పత్రికలో మనం చదువుతాం, గలాతీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 27, గలేషియన్స్ 3:27. గలాతీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 27వ వచనం. యేసుక్రీస్తునందు వీరందరూ విశ్వాసముల దేవుని కుమారులే ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే
ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దాని అర్థం ఏంటంటే, నేను ఇప్పుడు యేసు ప్రభువు నమ్ముకున్నాను కాబట్టి యేసును ధరించుకొని వెళ్తున్నాను. ఇప్పుడు తేడా లేదు, పెద్దోడు చిన్నోడు గొప్పోడు, నో, ఆల్ ఆర్ సేమ్. యేసు ప్రభువుని ధరించుకొని మనం అందరం ముందుకు వెళ్తున్నాం. అది డిక్లరేషన్. సో కేవలం నేను విశ్వాసం పొందాననే డిక్లరేషన్ కాదు, అది విశ్వాసంలో నడుస్తాను అనే డిక్లరేషన్. అందుకు కొంతమంది భయపడతారు. అరే, అంత పెద్ద మాట అంటానా, నేను నడవగలనా, యేసు ప్రభువులో నడవగలనా అనే కొంచెం భయం రావచ్చు. అది మంచి భయమే, కానీ అది మన వల్ల జరిగేది కాదు. మనం యేసు ప్రభువుని ధరించుకుంటామంటే మన వల్ల జరిగేది కాదు. దానికి కూడా దేవుడే సాయం చేస్తారు. ఆయన మీద నమ్మకంతో ఉన్నప్పుడు ఆయన మనకు సాయం చేస్తారు. మళ్ళీ మళ్ళీ మనల్ని తన వాక్యం ద్వారా మనల్ని ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సహిస్తారు. చెప్తారు, బాబు ఇలా నడవకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఆలోచించకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి, దేవుడే చెప్తారు. సో దీని గురించి కూడా భయపడకూడదు. యేసు ప్రభువులాగా నేను మారుతాను అనే నిర్ణయం తీసుకోవడం మన వల్ల జరిగేది కాదు. యేసు ప్రభువే మనల్ని సాయం చేస్తారు, పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సాయం చేస్తారు. కానీ నిర్ణయం తీసుకోవాలి, నేను ఈ మార్గంలో వెళ్తాననేసి. ఆ నిర్ణయాన్ని మనం బాప్తిసం ద్వారా ఏం చేస్తాము, ప్రకటిస్తాం. చాలా ముఖ్యమైనది ఇది. సో మీరు ఇంకెవరైనా బాప్తిజం పొందలేదంటే, మీరు నిజంగా నమ్మి కూడా పొందలేదంటే ఆలోచించండి, ఎందుకు పొందలేదు, నిజంగా నమ్మారా లేదా? నిజంగా నమ్మితే, నిజంగా దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలనుకుంటే ఇంకా వెయిట్ చేయకండి, పాస్టర్ గారితో కలవండి, మాట్లాడండి. బాప్టిజం క్లాసెస్ ఉంటాయా పాస్టర్ గారు, యశ్వంత్ గారు? వీ హ్యావ్ బాప్టిజం క్లాసెస్, నేర్పిస్తారు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు మీరు. ఈ సర్మన్లో అన్ని విషయాలు చెప్పలేము, కొన్ని విషయాలు మాత్రం, ముఖ్యమైన విషయాలు నేను టచ్ చేస్తున్నాను. కానీ బాప్టిజం క్లాసెస్ జరుగుతాయి, వెళ్ళండి, నేర్చుకోండి బాప్టిజం గురించి. కానీ చాలా ముఖ్యమైనది, దీనిలో డిలే చేయకండి. కానీ బాప్టిజం పొందలేకపోతే నేను పరలోకంకి వెళ్ళనా, అదొక ప్రశ్న. పరలోకానికి వెళ్ళడానికి బాప్టిజంకి సంబంధం లేదు, నిజంగా సంబంధం లేదు. ఎందుకు? విశ్వాసం వల్లే మనం పరలోకంకి వెళ్తాం, రక్షణకి వెళ్తాం. కానీ బాప్టిజం పొందడం ఎందుకు అవసరం? మళ్ళీ చెప్తున్నాను, పరలోకంకి వెళ్ళడానికి కాదు, పరలోకంకి వెళ్తున్నాం కాబట్టి. అర్థమవుతుందా? పరలోకంకి వెళ్ళడానికి కాదు, పరలోకంకి వెళ్తున్నాం కాబట్టి. నిన్న ఒక వెడ్డింగ్ రిసెప్షన్కి వెళ్ళాను నేను కదా, పిలిచారు నన్ను. అక్కడ వాక్యం కూడా చెప్పాలి. పిలిచారు నన్ను, గౌరవించారు నన్ను, కానీ నచ్చినట్టు నేను వెళ్ళిపోయినా? ఎలా పెట్టి, ఏ డ్రెస్ పెడితే ఆ డ్రెస్ పెట్టుకుని వెళ్ళిపోయినా? పిలిచారులే, గౌరవిస్తున్నారులే, నచ్చినట్టు వెళ్ళలేదు. నేను 2 సార్లు డ్రెస్ మార్చుకున్నాను, కోట్ తెచ్చుకున్నాను, మర్చిపోయాను హైదరాబాద్ వెళ్తానన్న విషయం. వేసుకునేసా మంట, అమ్మో బాబోయ్ నా వల్ల కాదని తీసి పడేసాను. కుర్తా పైజామా వేసుకున్నది, మరి సరిపోదులే, ఈ హైదరాబాద్ వాతావరణానికి మన లుక్కి అదే బాగుంటుంది, అది వేసుకుని వెళ్ళాను. ఎందుకు చెప్తున్నాను? వాళ్ళు పిలిచారు నన్ను, నేను అక్కడ వెల్కమ్, గౌరవంగా పిలిచారు నన్ను, కానీ నాకు నచ్చినట్టే నేను వెళ్ళను. ఎందుకు వెళ్తున్నాను అక్కడికి? వాళ్ళని గౌరవించాలి. నేను నచ్చినట్టు వెళ్తే వాళ్ళని అగౌరవపరుస్తాను కదా. అర్థమవుతుందా? వాళ్ళు నన్ను పిలిచి నన్ను గౌరవించారంటే, వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు, వాళ్ళ ప్రోగ్రాంకి వెళ్తున్నట్టు దానికి తగ్గగా నేను కూడా రెడీ అవ్వాలి. నేను పరలోకానికి వెళ్తున్నాను, దేవుడి కృప వల్ల పరలోకానికి వెళ్తున్నాను, కానీ నా తరపు నేనేం చేయాలి? అక్కడ తగినట్టు జీవించాలి. దాని అర్థం అది. బాప్తిజం ఎందుకు తీసుకుని? పరలోకం వెళ్తుందని తెలుసు కాబట్టి, ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన మాటను మన్నించి మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను? ఒక సంఘంతో కలుస్తున్నాను. బాప్తిజం వల్ల ఏం జరుగుతుంది? ఒక కూటమి, ఒక సంఘం, అందరితో కలిసి నేను చెప్తున్నాను, మీతో కలిసి నేను ఉంటాను. బాప్టిజం ఐసోలేషన్గా జరిగిన ఒక సంఘంలో మనం కలుస్తాం, మనం కలిసి ఎదుగుతాం అనే మాట చెప్తాం. అందుకే ఇక్కడ మనం చదివాం కదా, అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయంలో శిష్యులు అంట వాళ్ళకు కూడా బాప్టిజమే తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి వినలేదు వాళ్ళు, ఎందుకంటే ఆ బోధ లేదు. యోహాను చెప్పినప్పుడు, యోహాను బాప్తిజం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ గురించి బోధ లేదు. అంతవరకు పరిశుద్ధాత్మ గురించి ఏం ఆలోచించేవాళ్ళు? పరిశుద్ధాత్మ వచ్చారు, మాట్లాడేవాళ్ళు, వెళ్ళిపోయేవారు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఏం జరిగింది? యేసుప్రభు అన్నారు, నేను వచ్చాను, నేను సిలువెక్కుతాను, రక్తం చిందిస్తాను, చనిపోతాను, మళ్ళీ పునరుత్థానమై పరలోకానికి వెళ్తాను, మళ్ళీ తిరిగి వస్తాను. కానీ నేను వెళ్ళినప్పుడు మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటారు.
ఆ బోధ యోహానుకి తెలియదు. యోహాను చెప్పినప్పుడు, యోహాను సేవ చేసినప్పుడు. ఇప్పుడు కూడా చాలామంది ఆ పాత పద్ధతుల్లో ఉన్నారు. మా సంఘంలో చిన్నప్పుడు బాప్టిజం ఇచ్చారండి, మా సంఘంలో పెళ్లి ముందు బాప్టిజం ఇచ్చారు. కొంతమంది పెళ్ళిళ్ళ కోసం బాప్టిజాలు తీసుకుంటారు, కొంతమంది ఉద్యోగాల కోసం బాప్టిజాలు తీసుకుంటారు. అది కాదు. బాప్టిజం అనేది చాలా ముఖ్యమైన వ్యక్తిగతమైన నిర్ణయం. ఇంకో కారణం వల్ల కాదు, నేను దేవుడిని నమ్మాను కాబట్టి, నేను ఒక సంఘంలో భాగంగా ఉంటాను కాబట్టి, యేసును ధరించి ముందుకెళ్తాను కాబట్టి, ఆ నిర్ణయాన్ని నేను బయలుపరుస్తున్నాను, చెప్తున్నాను. దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు, ఎలాంటి దీంట్లో మనకి ఇబ్బంది ఉండకూడదు. ఇది యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్, యూనో. ఇట్ ఈస్ లింక్ టు సాల్వేషన్. మన సాల్వేషన్తో, మన రక్షణతో ఎలాగ లింక్ అయి ఉంది? ఆయన మాట విన్నాం కాబట్టి, ఆయన మాట ప్రకారం నడుస్తున్నాం కాబట్టి. దానివల్ల రక్షణ లేదు, రక్షణ పొందాం కాబట్టి బాప్తిజం మనం తెలుసుకుంటున్నాం. మొదటి కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయము 13వ వచనం. పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. చెక్. యా. ఎలాగనగా యూదులైనను గ్రీసు దేశస్థులైన దాసులైన స్వతంత్రులైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజము పొందితిమి. ఒక్క ఆత్మయందే మనము బాప్తిజం ఒక్కడమే. అందరం కూడా, మనం ఎక్కడి నుంచి వచ్చినా, ఎలాంటి భాష మాట్లాడినా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా గొప్పోళ్ళైనా కాకపోయినా, ఏ జాతి వాళ్ళైనా, యేసు ప్రభువుని మనం నమ్ముకున్నామంటే ఒక్క బాప్తిజం పొందుతాము, ఒక్క సంఘంగా కూడతాం. సో సంఘంలో కలవడానికి చాలా ముఖ్యమైనది. సో ఒకసారి ఆలోచించండి. బాప్టిజం మీరు పొందుంటారు, లేదా పొందాలనుకుంటున్నారు, లేదా మీ పిల్లలకి బాప్టిజం ఇవ్వాల్సి వస్తుంది. మీ మనసులో ఎలాంటి ప్రశ్నలు ఉన్నా ప్లీజ్ అన్నీ తీసేయండి. ఒక్కటే ముఖ్యం, విశ్వాసం. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానా లేదా, రిపెంటెన్స్ ఉందా లేదా. నమ్ముకున్నానంటే పశ్చాత్తాపపడడం, నేను ఈ పాపంలో ఉన్నాను, పాపాన్ని విడిచిపెట్టి దేవుని నమ్ముకొని ఆయన వల్ల, ఆయన కృప వల్ల ముందుకెళ్తాను. ఆయన నమ్మాను కాబట్టి బాప్టిజం పొందాం. కానీ బాప్టిజం ఎలా పొందాలి? మళ్ళీ ఇక్కడ క్లారిఫై చేస్తున్నాను. నీళ్ళలోకి వెళ్ళి ఇమర్షన్ బాప్టిజం. వీ బిలీవ్ ఇన్ ఇమర్షన్ బాప్టిజం. ఎందుకంటే యేసు ప్రభు కూడా అలాగే బాప్టిజం పొందారు. యాక్చువల్లీ యేసు ప్రభుకి అవసరం లేదు. యేసు ప్రభు బాప్తిజం పొందారు కదా, ఆయన దేనికి పశ్చాత్తాపడాలి? యోహాను బాప్తిజం ఇచ్చేవాడు అన్నాడు, అరే మీకేంటండి బాప్టిజం అని అన్నాడు. లేదు, నీతి కోసం ఇలాగ జరగను, అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి. నేను సంపూర్ణంగా మనిషిగా ఉన్నాను కాబట్టి అందరు మనుషులు చేసిన నేను కూడా చేసుకోవాలి. దాని తర్వాత ఆయన సేవకి వెళ్ళారు. యేసు ప్రభు కూడా మనకు ఒక మాదిరిగా యేసు ప్రభు చూపించాడు. ఆయనలో పాపం లేదు, ఆయనలో ఎలాంటి పాపం లేదు, అయినా కూడా మనకు ఒక మాదిరి చూపించాడు. హీ బికేమ్ ఏ మోడల్ ఫర్ అస్, బాప్టిజం ఎలా పొందాలనేసి. కానీ ఆ సమయంలో ఏం జరిగింది? యేసు ప్రభు నీళ్ళలోకి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఏమైంది? ఎవరు వచ్చారు? ఒక పావురం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన మీద ఉన్నాడు. అప్పుడే చూపించారు మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటారు. మనం బాప్టిజం పొందినామంటే ఆ సీల్ అయిపోతుంది మనకి. మనం చెప్తున్నాం అందరికీ, నేను దేవుని బిడ్డను అనేసి. చాలా ముఖ్యమైనది. సో రిమెంబర్ దిస్. దేవుని వాక్య ప్రకారం మనం నడవాలి. పద్ధతులు ఏమైనా కావచ్చు, మనుషులు మనకి ఏమైనా శిక్షలు, దే కెన్ టీచ్ యూ ఎనీథింగ్. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్య ప్రకారం మనం నడవాలి. రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదువుదాము. రోమీలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్, చాప్టర్ 6. చాలా ముఖ్యమైన భాగం ఇది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు
మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఇది ముఖ్యం. మనం నీళ్ళలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నామంటే యేసుతో మేము మరణిస్తున్నామని చెప్తున్నాం. అంటే ఈ పాత జీవితం, నా పాపంలో ఉన్న జీవితాన్ని నేను ఏం చేస్తున్నాను, సిలువెక్కిస్తున్నాను, చంపేస్తున్నాను. నీళ్ళలోకి వెళ్ళడం అంటే పాతేయడం అన్నమాట. పాత జీవితాన్ని నేను పాతేస్తున్నాను. నీళ్ళ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక కొత్త జీవితంతో, పునరుత్థానమైన జీవితంలో నేను జీవిస్తాననే. అందుకే నీళ్ళలోకి వెళ్ళడం ముఖ్యం. సింబాలికే కానీ ఇంపార్టెంట్. రిచువల్ కాదు ఇది. ఆయన ఒక మాదిరి మనకి ఇచ్చారు కాబట్టి ఆ మాదిరి ప్రకారం మనం తీసుకోవాలి. దీని మీద చాలా ప్రశ్నలు ఉండొచ్చు మీకు. ఆఫ్టర్ ద సర్వీస్ యూ కెన్ టాక్ టు మీ, లేదా పాస్టర్ గారిని మీరు మాట్లాడవచ్చు. చాలా ప్రశ్నలు ఉండొచ్చు. నిజంగా మీరు బ్యాప్టిజం గురించి తెలుసుకోవాలంటే వాక్యాన్ని గ్రహించండి. అంటే మనం పాతి వేస్తున్నాము, నీళ్ళలో పడేస్తే పాతి వేస్తామండి. నాకైతే అనిపించింది. ఓకే, దెర్ ఆర్ కేసెస్, సిక్నెస్ ఉంది, దే కాంట్ గో ఇన్ టు వాటర్, దెర్ ఆర్ ఎక్సెప్షన్స్. నేను కొన్ని సంవత్సరాల క్రితం, జస్ట్ కోవిడ్ ముందు 2019లో హాంకాంగ్ వెళ్ళాను మినిస్ట్రీ పరంగా. అక్కడ ఒక ఆమె 95 years, తను బాంబేలో ఉండేదంట చిన్నప్పుడు. ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఇండియాలో బిజినెస్ చేసేవాళ్ళంట. ఇక్కడ దేవుణ్ణి నమ్ముకుంది చిన్నప్పుడు, అంటే ఒక యవనస్తురాలు. అప్పుడు 70 years అయిపోయింది, నమ్ముకుంది. కానీ అక్కడ చైనా కాబట్టి, ముందు చైనాలో ఉండే, తర్వాత ఇప్పుడు హాంకాంగ్ రీసెంట్గా వచ్చారు వాళ్ళు. చైనాలో అసలు ఏం జరగలేదు. దేవుణ్ణి నమ్ముకుంటూ ఎదుగుతుంది, విశ్వాసియే. నేను 2019 వెళ్ళినప్పుడు షీఈ్ ఆల్మోస్ట్ 92 or 95 సంథింగ్, చాలా ముస్లాం. తను ప్రార్థన చేసుకుంటుందంట, ఒక ఇండియన్ పాస్టర్ వస్తేనే బ్యాప్టిజం తీసుకుంటాననేసి. నాకు నవ్వు వచ్చింది. ఇన్ని సంవత్సరాలు 70 years 80 years నమ్ముకుంటున్నావు, ఇండియన్ పాస్టర్ గురించి వెయిటింగ్ ఉంది. చైనాలో ప్రార్థన అంట. దేవుడు తను చైనాలో ఇప్పించలేదు, హాంకాంగ్ తెప్పించి. చైనా నేను కూడా వెళ్ళాను కదా బ్యాప్టిజం కూడా ఖచ్చితంగా. హాంకాంగ్ వచ్చిన తర్వాత హాంకాంగ్లో బ్యాప్టిజం ఇచ్చాను. తనకు అన్నాను, అమ్మ నీళ్ళలోకి వెళ్తావా అంటే, వెళ్తానంట. నిజంగా అద్భుతమైన అవకాశం. ఐ వాజ్ సో థ్రిల్డ్ అండ్ ఇట్ వాజ్ గ్లోరియస్ డే. కానీ వెయిట్ చేసింది. అంతవరకు వెయిట్ చేయమని చెప్పట్లే, కానీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, బట్ షీ వాంటెడ్ టు గెట్ బ్యాప్టైజ్డ్, షీ గాట్ బ్యాప్టైజ్డ్. వెయిట్ చేయకండి. నమ్మారంటే వెంటనే బ్యాప్టిజం పొందండి. కానీ ఇమర్షన్ బ్యాప్టిజం వేర్ ఎవర్ పాసిబుల్, మ్యాక్సిమం. లేదు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కొన్ని విషయాలు జరగవచ్చు, దేవుడు తెలుస్తుంది. బట్ ఇన్ ఎ చర్చ్, సంఘంలో కోరడానికి, సంఘంలో ఏకీభవించడానికి, సంఘంలో కలిసి ఉండడానికి బాప్తిజం పొందాలి. సంఘం ద్వారా పొందాలి. నేను అక్కడ బ్యాప్టిజం ఇచ్చాను, కానీ ఒక సంఘంలో ఇచ్చాను. ఆ పాస్టర్ గారు నన్ను పిలిచి, మీరే ఇవ్వండి సార్, మాతో పొందుకోవడం మేము ఎన్నో సంవత్సరాలు అడుగుతున్నాము, ఇండియన్ పాస్టర్ అంటుంది, కాబట్టి మీరు ఇచ్చండి, అయిపోదు పని, అందుకు ఇచ్చాను. కానీ తన ఆ సంఘంలో, నా సంఘంలో లేదు, తన సంఘంలో ఉంది. హాంకాంగ్లో ఇప్పుడు కూడా ఉంది. సో దేవుడు మనకి పిలిచారు కాబట్టి ఆయన వాక్య ప్రకారం మనం నడుచుకుందాం. సో ఈరోజు కొన్ని విషయాలు నాకు ఐ జస్ట్ వాంట్ టు రిపీట్ అగైన్. బ్యాప్టిజం ఈజ్ మ్యాండేటరీ. దీని గురించి అటు ఇటు ఉండకండి. వాక్యంలో దేవుడు చెప్పాడు కాబట్టి బ్యాప్టిజం పొందాలంటే పొందాలే. ఆడికి నేరస్తుడు దొరకలేదు, ఇది లేదు, అది లేదు, కథలు కాదు. దేవుడు యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు, నమ్మిన ప్రతి ఒక్కడు బ్యాప్టిజం పొందండి, రక్షణ ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ మార్కు సువార్తలో మరీ డైరెక్ట్ చెప్తాడు, నమ్మండి, బ్యాప్టిజం పొందండి, అప్పుడే రక్షణ అంటాడు. కాబట్టి బ్యాప్టిజం గురించి ఏం కన్ఫ్యూజన్ కాదు. కానీ ఆలోచించాను, రిపెంటెన్స్ ఉందా లేదా, ముఖ్యంగా నేను రిపెంట్ అయినా లేదా. వెంటనే వెళ్ళి సంఘంలోకి వెళ్ళి పాస్టర్ గారితో కలిసి, సార్ నేను నమ్ముకున్నాను, నాకు బ్యాప్టిజం కావాలి, మీరు అడగండి. దానికోసం స్పెషల్ ఇన్విటేషన్స్ ఉండకూడదు. మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడే. రెడీ కాకపోతే ఫార్ములా చెప్పాను కదా, పాస్టర్ గారికి ఎలా భయపెట్టాలో, నేను ఎలా బ్యాప్టిజం పొందానో చెప్పండి. ఇంకేం చేయాలి చెప్పండి. మీరేం చెప్తే చేస్తాను. మీరు పుస్తకాలు చదవమని చదువుతాను, మీరేం చెప్పండి చేస్తాను. అక్కడ సైన్ చేయమని చేస్తాను, అఫిడవిట్ సైన్ చేయమన్నారు మా నార్త్ ఇండియాలో, చేశాను, నో ప్రాబ్లం. కానీ నేను పొందాలి, ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుంది. ఆయన నమ్మిన తర్వాత ఆయన వాక్య ప్రకారం బ్యాప్టిజం పొందకపోతే నాకు ఇబ్బంది, నాకు ప్రార్థన చేయడం మనసు పుట్టట్లా, భయం వేస్తుంది.
ఆగి నమ్మలేదు కదా నేను. ఆయన చెప్పాడు బాప్తిజం పొందమని, నేను తీసుకోలేదు. నాకు భయం, అరే నేను ఆగిపరంగా నడవట్లేదే. సో అది నాకు తొలగిపోదు. వెంటనే ఆయన ప్రకారం నడుస్తాం. దాని తర్వాత ఈ ప్రభు బలలో కూడా మనం పాల్గొంటాం. ప్రభు బలలో పాల్గొనే ముందు కూడా చాలామందికి కొన్ని సంఘాల్లో ఎవరు పడితే వాళ్ళు తినేస్తారు. ప్రసాదం కాదు ఇది, కొబ్బరికాయ కూడా తినేయడం కాదు ఇది. ఆయన శరీరాన్ని నా కోసం విరగబడ్డది అని గమనించడం, ఆ రక్తం నా కోసం తినేయడం గమనించడం. అది ఎవరు చేయగలరు? ఎవరైతే నమ్ముకున్నారు. మా సంఘంలో అయితే ఉత్తర భారతదేశంలో బాప్టిజం పొందడంలో మేము బల్లలో రానివ్వం. ఎందుకు? మీరు దేవుని మాట వింటలేదు కదా. రక్షణ లేదని మేము అంటలా, నేను నమ్మావు, రక్షణ ఉంది. చాలామంది అంటే మేము నమ్ముకున్నామండి, ఇంకా దగ్గరికి వెళ్ళట్లేదండి, యేసుప్రభు దేవుడు నమ్ముకున్నామండి, పాపాలను విడిచిపెట్టామండి అంటారు. కానీ మరి బాప్టిజం ఎందుకు పొందలేదు? ఆయన మాట ప్రకారం మీరు నడవాలి కదా. అందుకే మేము ఆపేస్తాం. కానీ కొన్ని సంఘాలు ఇచ్చేస్తారు ఇష్టం వచ్చినట్టు. బట్ ఐ థింక్ దట్స్ నాట్ ద రైట్ థింగ్. ఆయన నమ్మాము అంటే ఆయన మాట ప్రకారం నడుస్తాం. మొట్టమొదటి మాట నమ్ము, బాప్తిజం పొందు. దాంట్లో ఇబ్బంది ఏముంది? బాప్తిజం తీసుకోవడానికి, బాప్టిజం తీసుకోవడంలో ఇబ్బంది ఉంది, కానీ దీంట్లో పాల్గొనడానికి ఇబ్బంది లేదా? దీంట్లో పాల్గొనాలి అంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం అర్థం చేసుకోవడం. దాన్ని అర్థం చేసుకోవడం అంటే విశ్వసించడం అంటే బాప్తిజం పొందడం. దాని తర్వాత పాల్గొనాలి. ఒక సంఘంగా మనం కలుస్తున్నాం. అందుకే చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం గమనించాలి. ఇది తినడం వల్ల ఏం జరగదు, ఏదో జరిగింది కాబట్టి మనం తింటున్నాం. అర్థం చేసుకోండి. బాప్తిజం వల్ల ఏదో జరగదు, ఏదో జరిగింది కాబట్టి, నాకు రక్షణ ఉంది కాబట్టి నేను బాప్టిజం పొందుతున్నాను, నాకు బాప్టిజం ఉంది, రక్షణ ఉంది కాబట్టి నేను దీంట్లో పాల్గొంటున్నాను, నాకు నమ్మకం ఉంది దేవుడి మీద, ఆయన చేసిన కార్యం నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను దీంట్లో పాల్గొంటున్నాను. ఇది తినడం వల్ల నాకేం జరగదు, జరిగింది కాబట్టి నేను తింటున్నాను. అర్థం చేసుకున్నది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బెనిఫిట్ ఫ్రమ్ దిస్, ఐఎమ్ ఆల్రెడీ బెనిఫిషియరీ, దట్స్ వై. దట్ ఈస్ ద డిఫరెన్స్. నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి, నేను ఆల్రెడీ వెళ్తున్నాను కాబట్టి దాని ప్రకారం దానికి తగినట్టు నేను ఉంటున్నాను. బై ఈటింగ్ దిస్ యూ డోంట్ గెట్ సేవ్డ్. ఈ బలలో పాల్గొనడం వల్ల రక్షణ లేదు, రక్షణ ఉంది కాబట్టి. బాప్తిజం కూడా అంతే, రక్షణ ఉంది కాబట్టి బాప్తిజం వల్ల రక్షణ లేదు. కానీ ముఖ్యమైనది దీనిలో పాల్గొనడం, ఒక సంఘంగా పాల్గొనడం చాలా ముఖ్యం. బాప్తిజం వల్ల మన సంఘంలో వస్తాం. కొంచెంసేపు కళ్ళు మూసుకుందాం, మన జీవితాలని పరీక్షించుకుందాం. బాప్తిజం పొందామంటే ప్రైజ్ గాడ్, కానీ ఆ బాప్తిజం అర్థం చేసుకుని మనం జీవిస్తున్నామా లేదా? ఆ బాప్తిజంలో మనం చేసిన డిక్లరేషన్ పరంగా మనం చేస్తున్నామా లేదా? ఆయన ధరించి, క్రీస్తును ధరించి నేను వెళ్తున్నాను అని చెప్పాను కదా, ఆ ధరించుకుని వెళ్తున్నాను లేదా? లేదు అంటే క్షమాపణ అడగండి, మళ్ళీ రండి. ప్రత్యేకంగా ఈరోజు ప్రభు బల దగ్గరికి మనం వస్తున్నాం. ఒకసారి మన జీవితాలు మనం పరిశీలించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటారు, మన జీవితాలు మనం పరిశీలించుకోవాలి. ఎగ్జామిన్ యువర్ హార్ట్స్. ఎక్కడైనా ఏమైనా కొంచెం అటు ఇటు తేడా ఉంటే క్షమాపణ వేడుకోండి. రావద్దని చెప్పట్లేదు దేవుడు. క్షమాపణ ఈరోజు కూడా మనం అడగవచ్చు. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా మనం తప్పులు చేస్తాం, దేవుడు తెలుసు. కానీ ఆయన కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. మన క్షమాపణ వేడుకుంటే క్షమించే దేవుడు. ఈరోజు కూడా ఎక్కడైనా మనకు తక్కువలో ఉంటే దేవుని క్షమాపణ వేడుకుందాం. కానీ నమ్ముకుందాం, ఆయనలో నేను ఉన్నాను, నేను ఆయనతో కలిసి ఉంటాను. ఆ నమ్మకంతో మనం ఈ బలలో కూడా ఈరోజు పాల్గొందాం. రెండు యేసు ప్రభు చెప్పాడు చేయమనేసి. బాప్తిజం పొందండి, ప్రభు బలలో రండి. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుందాం, ఆయన ఆజ్ఞ ప్రకారం ముందుకెళ్దాం. లెట్ us pray. Father God, we thank you. We thank you for this time. Thank you, Lord Father, for reminding us once again that, Lord, you are our Savior. You are our Lord. And Lord, thank you for instituting the sacrament of baptism and sacrament of communion. It is to benefit us, Lord, not to harm us. We thank you, Lord. మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు, మీ కృపను బట్టి వందనాలు, మీరు చేస్తున్న కార్యాలు బట్టి వందనాలు, మీరు చేయబోయే కార్యాలను బట్టి వందనాలు. Lord, we come before you once again, just as we are.
గ్లోరిఫైయింగ్ యూ, ఎగ్జాల్టింగ్ యూ, ఎగ్జామినింగ్ అవర్ హార్ట్స్. దేవుడా, మాలో ఎవరైనా ఇంకా బాప్తిజం పొందలేదంటే వారితో మాట్లాడండి. వారి ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి. Lord, you minister to them. If anybody is struggling with any questions on baptism, speak to them. Maybe it's their own family members, children, parents, wife, husband, anybody, Lord. Clarify in their minds. Help us, Lord, to glorify you, even as we participate in baptism, even as we participate in the communion today. We give you glory, we give you honor. In Jesus' name we pray. Amen. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో ధూళివల మధ్యలో వేలాడిన యేసయ్యా, ధూళివల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా మనం దేవుని గొప్ప శిలువ మరణాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ తలంచుకుంటూ మనం దేవుని యొక్క బలులో పాలు పంచుకుందాం. బాప్తిజం మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో మనం విని ఉన్నాం. అలాగే బాప్తిజం తీసుకొని దేవుని మార్గంలో ప్రతి దినము కూడా రక్షింపబడిన తర్వాత ప్రతిరోజు ఆయన మార్గంలో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే తన యొక్క మరణాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీరు కలిసినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం ఉంచుకుని ఈ రొట్టెను మరియు ద్రాక్ష రసాన్ని తీసుకొని నా రాకని జ్ఞాపకం చేసుకోమని ప్రభువారు అన్నారు. అదే మాటలు మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రభువు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీ దగ్గర ఈ కమ్యూనిటీ ఎలిమెంట్స్ లేనట్లయితే ఆ షర్ట్స్ మీ దగ్గర తీసుకుని వస్తారు. జీసస్. ఈ రొట్టెను మన చేతిలో పట్టుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఈ రొట్టెను ప్రభు శరీరం అని ఎంచుకొని భుజిద్దాం.
ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. అందరం కలిసి ఈ యొక్క పాత్రలోని త్రాగుదాం. ప్రభు శరీరం అని ఎంచుకొని, రక్తం అని ఎంచుకొని. అలాగే ఆయన మాట్లాడుతూ, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. మనం ఈ రొట్టె మరియు ద్రాక్షరసం తాగినప్పుడల్లా ప్రభు రాకడని జ్ఞాపకం చేసుకోండి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది కేవలం ఏదో నామకార్థంగా మనం తీసుకోవాలి అన్నట్లుగా తీసుకోకుండా, దీన్ని ఎందుకు తీసుకుంటున్నాం, దీనివల్ల ఉపయోగం ఏంటి, దీని యొక్క విలువ ఏంటి అనేది మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మన క్రైస్తవ జీవితం విలువైనదిగా, అలాగే మనం సరైన మార్గంలో నడవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సో డోంట్ టేక్ పార్ట్ ఇన్ దిస్ కమ్యూనియన్ బికాస్ యూ హ్యావ్ టు or you are obligated to, but we mean what we are doing, right? మనం ఏం చేస్తున్నామో దానికి అర్థవంతమై ఉండాలి. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఆరాధన గడుపుదాం. ప్రభు తాను చేసిన త్యాగాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ, ప్రతి దినము దేవుడు మన జీవితంలో చేస్తున్న అనేక మేళ్ళని జ్ఞాపకం ఉంచుకుంటూ, ఆయన కృపని, ఆయన కాపుదలని, ఆయన భద్రతని, ఆయన సన్నిధి మనతో ఉంది. దానికన్నా విలువైన బహుమానం ఇంకేది లేదు మన జీవితంలో కదా. అందరం లేచి నుంచి ఇంకొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఆరాధనలు గడుపుతాం. థ్యాంక్ యూ జీసస్. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చల్లని చీల్చెను నీ సుందర దేహమునే. కొరడాలు చల్లని చీల్చెను నీ సుందర దేహమునే. తడిపెను నీ తనువును తడిపెను నీ తనువును రుధిరంబుదారలు. వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, థ్యాంక్ యూ జీసస్. నీవెంతో అలసితివా. తండ్రి, మరొకసారి మీరు మా జీవితంలో ఈరోజు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసే వందను బట్టి నీకు వందనాలు. మరొకసారి తండ్రి, నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే నీ పునరుద్ధానాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ
నీ బళ్ళలో మేమందరం పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఈ రక్షణ జీవితాన్ని మేము ఎల్లప్పుడూ దాన్ని కాపాడుకుంటూ మా క్రైస్తవ జీవితంలో మేము ముందు కొనసాగడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆఖరి దినాల్లో ఉన్నాం, నీ రాకడ సమీపంలో ఉన్నదయ్యా. నీ కొరకు మేము సిద్ధపడే సంఘంగా, ఎత్తబడే సంఘంగా మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ మరొకసారి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం కొద్ది నిమిషాలు. మనం ఆరాధన ముగించుకునే ముందు దేవుని సన్నిధిలో మన కానుకలు, మన దశమ భాగాలు సమర్పించుకుందాం. దానికి ముందుగా గతించిన 2 వారాల నుంచి మనం అనౌన్స్ చేస్తున్న విధంగా గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్ కాన్ఫరెన్స్ మనకి దగ్గరలో ఉంది. ఈ నెలలో 22వ తారీఖు ఆఖరి శనివారం మనకి ఇక్కడ వర్చువల్గా ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. చాలామంది రిజిస్టర్ ఆల్రెడీ చేసుకున్నారు. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కైండ్లీ డూ ఇట్ టుడే. వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ సీట్స్, సో గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. వరల్డ్ వైడ్ గ్రేట్ స్పీకర్స్ మనకి ఆ రోజు దేవుని వర్తమానాన్ని ఇస్తారు. లీడర్షిప్ విషయంలో, అలాగే వారి జీవితంలో ఏ విధంగా వారు లీడర్గా ఎదిగారో గొప్ప సూత్రాలు కూడా మనం నేర్చుకోగలుగుతాం. అలాంటి అవకాశం మన సంఘానికి దేవుడు ఇచ్చాడు ఈ సంవత్సరం. సో బెటర్ యూజ్ దిస్ ఆపర్చునిటీ, యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. దట్ విల్ బీ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ టు బికమ్ అ గ్రేట్ లీడర్. అలాగే మరి చక్కటి వర్తమానాన్ని విన్నాం కదా, ఎంతమంది ఆశీర్వదింపబడ్డారు? ఎస్, బాప్తిజం ఎంత ఇంపార్టెంటో, బాప్తిజం పొందిన తర్వాత జీవితాలు ఎంత విలువైనదిగా మార్చబడతాయో, అలాగే దేవుడు ఏ విధంగా మనల్ని జ్ఞాపకం చేసుకుని రక్షించుకున్నాడో మనం విన్నాం. ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా బాప్తిజం తీసుకోలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే, బాప్తిజం తీసుకోవాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే, దిస్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఈ ఈస్టర్కి మనకి బాప్తిజమ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈస్టర్ మార్నింగ్ మనకి బాప్తిజమ్స్ ఇస్తారు కాబట్టి, సో ఈ ఈస్టర్కి అంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో ఈస్టర్ మార్నింగ్ మనకి బాప్తిజమ్స్ ఉంటాయి. ఒకవేళ మీలో బాప్తిజం పొందాలి అని ఎవరైనా ఆశ కలిగిన ఎవరు ఉన్నట్లయితే నన్ను సంప్రదించండి. సర్వీస్ తర్వాత ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఎస్, ఓకే. మన కానుకలు మనం దశమ భాగాన్ని సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో మా ప్రభా విత్తడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలు బట్టి నీకు వందనాలు, ఉద్యోగాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, నీ కొరకు విత్తుతున్న ప్రతి వ్యక్తిని బట్టి, ప్రతి స్త్రీని, పురుషుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ సంఘానికై, నీ పరిచర్యకై మా వంతు మేము తండ్రి కాంట్రిబ్యూట్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ యాజ్ యు గివ్. As we give an offering, let's also offer in singing. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీకు సాధ్యమేది లేనే లేదు యేసయ్యా. అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీకు సాధ్యమేది లేనే లేదు యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. వాగ్దానములు చేయువాడా, నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు.
వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. అందరం కలిసి పాడదాం. మాట తప్పని వాడవు, మార్పు లేని వాడవు, నిన్న నేడు నిరతము ఉన్నవాడవు. మాట తప్పని వాడవు, మార్పు లేని వాడవు, నిన్న నేడు నిరతము ఉన్నవాడవు. మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు, మహత్తైన కార్యములు, మహాశ్చర్య కార్యములు, అద్భుతములు చేయుము యెహోవా. ఈరే అందరం కలిసి స్వరములు. యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. చెక్ అందరూ లేచి నిలిచినట్లయితే పర్లోకి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. వచ్చే ఆదివారం వీ హ్యావ్ ఉమెన్ సండే. ఆల్ ఉమెన్ ఆర్ గెటింగ్ రెడీ టు సెలబ్రేట్ ఇన్ ఆల్ ది 3 సర్వీసెస్. సో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ మీకు ఎవరైనా ఉన్నట్లయితే యూ కెన్ బ్రింగ్ దెమ్. విల్ సెలబ్రేట్ టుగెదర్. ఆల్ ఉమెన్ సెలబ్రేట్ టుగెదర్ ది ఉమెన్ సండే. సో యా, లెట్స్ ప్రే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలించి తేక కీడు నుంచి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నది ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్. సీ యూ నెక్స్ట్ సండే.